కువైట్ ఇంట్లో ఈ రైస్ కి ఇంత సువాసన ఎందుకు వచ్చాదో తెలుసా? ఇవి చూసి మీకే అర్థమవుతుంది. హై ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో వంటలు సందడి. మా మేడం బయట నుంచి మటన్ కబాబ్ అయితే ఆర్డర్ చేశారు. ఈ కబాబ్ రెడీగా ఉంది. దానికి సూపర్ గా సరిపోయేలా మన వైట్ రైస్ బాస్మతి రైస్ తో చేద్దాం. కువైట్ ఇంట్లో ఈ రైస్ కి అసలు సీక్రెట్ ఏంటంటే ఫ్రెండ్స్, మంచి బాస్మతి రైస్, మంచి ఆవు నెయ్యి, దానికి కేవరా వాటర్ తో, రోస్ వాటర్ తో, కుంకుమ పువ్వు కొంచెం ఇలా మంచి సువాసన వచ్చేలా వాటిని వేసి రైస్ చేస్తారనమాట. కువైట్ వాళ్ళ వైట్ రైస్ లో సాల్ట్ ఆయిల్ కూడా వేస్తారనమాట. ఉడుకుతుంటేనే కిచెన్ మొత్తం ఒకటే సువాసన. ఇలా ఉడికాక మూత తీసి చూచి ఆ బాస్మతి రైస్ గింజగా ఉండాలి. తినేటప్పుడు నెయ్యి వాసన, కుంకుమ పువ్వు ఫ్లేవర్ తో, రోస్ వాటర్ సువాసన అన్ని కలిసిపోయి చాలా కమ్మగా ఉంటుంది అనమాట. కువైట్ ఇంట్లో పిల్లలకి ఇలాంటి రైస్ అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళకి నచ్చేలా మనం కూడా ప్రేమగా జాగ్రత్తగా చేస్తుంటాం. ఇక మటన్ కబాబ్ బయట నుంచి తెచ్చేసింది కాబట్టి మన పని కొంచెం ఈజీ అయిపోతుంది అనుకుంటే పొరపాటే. మటన్ కబాబ్ ఒకటి రెడీగా ఉన్నా, దానికి సరిపోయే రైస్, పిల్లలకు కావాల్సినవి, ఇంట్లో మిగతా పనులన్నీ మనమే చూసుకోవాలి. కువైట్ ఇంట్లో పని అంటే మనకు అప్పగించిన పని మాత్రమే చేసి పక్కకు తప్పుకోవడం కాదు. ఒకసారి పరిస్థితిని బట్టి మన పని కాకపోయినా చేయాల్సి వస్తుంది. కువైట్ ఇంట్లో ఏ పనైనా ఓపికగా చేసుకుంటూ ఒకరి దగ్గర ఒకరు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇదే కువైట్ జీవితం ఫ్రెండ్స్. వంటలో రుచి ఎంత ముఖ్యమో మన పనిలో ఓపిక కూడా అంతే ముఖ్యం. ఇది ఈ రోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.